ఈ గాలి అనే శక్తికి ఆకులు, కోనేటి కెరటాలు, చక్రాలు అనే భేదభావం లేదు కనుక అన్నిట్లోనూ తాను ప్రవేశిస్తుంది, కదిలిస్తుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఎందుక ఎలా తిరుగుతుందని మీరేగా అడిగారు, అందుకే చెప్తున్నాను. ఈ గాలి అనే శక్తికి తేడాలు లేవు, అలాగే భగవంతుడి శక్తికి భేదాలు లేవు. అల్లా అయినా, ఈశ్వరుడైనా, కృష్ణుడైనా, క్రీస్తైనా అందరు శక్తికి మార్పేర్లే. మనం అందరం పిల్లలే, కానీ ఒక రాముడు, ఒక రహీం, మరొక డేవిడ్ అనే పేరుతో పిలవబడుతున్నాం. అలాగే ఈ మతాలు కూడా మనం అందరం ఒక కులానికి చెందిన వాళ్ళం, అదే మానవ కులం. ఈ చక్రంలోని రెక్కలే ఈ మతాలు, వీటిలో దాగిన శక్తే దైవం. ఆ చక్రం పట్టుకున్న మనమే భక్తులం. లేవండి వీడి సంగతి. లేవండి. లా ఇలాహు ఇల్లల్లాహు ముహమ్మదర్ రసూలుల్లాహ్. లా ఇలాహు ఇల్లల్లాహు ముహమ్మదర్ రసూలుల్లాహ్ అని ఖురాన్ చెప్తున్నావే, దీనికి అర్థం తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు, భగవంతుడు ఒక్కడే అని అర్థం. మళ్ళీ ఇక్కడికి వచ్చావా బాబు? ఈ గుళ్ళో నీ ఉపన్యాసం ఇవ్వకు, ఈ పవిత్రమైన ఆలయంలో ఆచారాన్ని వంటగలపకు. వీడు చిన్నవాడైనా విషబీజుల్లాంటి ప్రచారం చేస్తున్నాడు. వీణ్ణి ఈ ఆలయంలోకి రానివ్వకూడదు. వీడితో అంత మెత్తగా మాట్లాడితే లాభం లేదు విద్యాపతి గారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు కోపం కలిగించిన మీ చేత ఖురాన్ వల్లింపించాను అంటే అందరికీ దేవుడు ఒక్కడే, సర్వం శక్తిమయం. ఓ బయటికి. సర్వం శక్తిమయం. ఖురాన్ ఊరుకుంటుంటే మితిమీరిపోతున్నాడు. అవును, మాకు పెద్ద సమస్య అయిపోయావు. కులం, మతం, అలవాట్లు, పద్ధతులు ఒకరి వల్ల మారేవి కావురా. మిఠాయిలు తినే చిన్న వయసులో మతాలన్నీ ఒకటిగా భావించబట్టు నీ పని కాదురా. అందరూ నిన్ను పిచ్చివాడిలా, నన్ను నేరస్తులా చూస్తున్నారు. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. కానీ నువ్వు అధిక ప్రసంగాలు చేస్తూ ఆగతా ఇలా తిరుగుతూ ఎందుకు కొరగాల పడిపోతున్నావు? చిన్నవాడి నీకు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. చిన్నవాడని మీరే అంటున్నారు కదండి, ఎందుకంటే వీడి మీద విరుచుకుపడుతున్నారు? చూడండి, తలలు నెరిసిన తరాల మధ్య ఇంకా అంతరాలను పెంచేవాళ్లు ఉన్నారు. కానీ చిగురుటాకు లాంటి చిన్నవాడు పెద్దలు చెయ్యని పనులు చేస్తే సిగ్గుపడాల్సిన వాళ్ళు చీదరించుకోవడం ఏం న్యాయం అండి? పాలు పోసి బిడ్డను పెంచే తల్లి పరుల శాపాలను కోరుకోదు కదా. మనవాడి మంచితనం అందరికీ మంచిగా కనిపించదు. వీడి వల్ల మనకు తలవంపులు వస్తే నేను తట్టుకోలేను. ఏమండి, ఈ బాబు ఆ దేవుని వరప్రసాదం అండి. ఎందుకు ఈ బాబు వల్ల భవిష్యత్తులో ఈ జగత్తుకి ఏదో మంచి జరగాలని ఆ దేవుని సంకల్పమేమో. అయినా మన చుట్టూ మంచివాళ్ళున్నంత వరకు మన బాబుకి ఏ ఆపద రాదండి. వీడెవ్వరికి తలవంపులు తేడండి. చూస్తాగా ముందు ముందు ఏం చేస్తాడో. ఆ భయం మీకు అక్కర్లేదండి, నేను చూసుకుంటానుగా. చూడు బాబు, ఈకెప్పుడు నేను చెప్పిన మాటలే వినాలి. మీ నాన్నకి ఏ చెడ్డ పేరు తీసుకురాకూడదు. నేను తప్పు చేయలేదమ్మా. దేవుడి దృష్టిలో మానవులంతా సమానమే చెప్పాను, అంతే. చూసారా, ఇది వీడి నైజం. పటేల్ సాబ్ ఎవరు? ఇవాళ అటో ఇటో తెలుసుకోవాలి. ఆగడాలు అరిగట్టమని చెప్పాలి. అంతా ఇలా వచ్చారు? పటేల్ సాబ్ ఏ అచ్చా నై. మీ అబ్బాయి మాది మసీదులో మంత్రాలు చెప్తూ ఉన్నాడు, అది తప్ప నీ చెప్పాలి. మసీదులో అల్లాహు అక్బర్ అండం పోయి అంతా మీ రామమయం అంటే ఎట్లా చెప్పండి పటేల్ సాబ్? పటేల్ గారు, రామాలయంలో కూర్చుని ఖురాన్ గురించి చెప్తే ఎలాగండి? గీత గురించి చెప్పవలసిన చోట ఖురాన్ గురించి చెప్పడమా? పటేల్ భాయ్, మీది భగవద్గీత మీరు చదువుకోండి, మాది ఖురాన్ మేం చదువుకుంటాం. ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ వద్దు బాయ్. ఎవరి మతం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. మీ వాడు చిన్నవాడు, చదువుకోవలసిన వాడు. వాడు ఈ దైవ చింతన గురించి ప్రచారం చేయడం పిందెలోనే పండిపోవడం వంటిది. ఇది మీకు వాడికి మంచిది కాదు. ఆగండి. పిందెలోనే పండిపోవటం, ప్రచారాలు చేయటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు. వాడు పసివాడు. మతం అంటే ఏమిటో, కులం అంటే ఏమిటో వాడికి తెలియదు. వాడి చిన్నతనంలోనే ఏదో భక్తి ప్రభావం పెరిగిపోయింది. భగవన్నామ స్మరణ చేసే పిల్లలందరూ పిందెల్లోనే పండిపోయిన వాళ్ళైతే అంతకన్నా అదృష్టం ఏముంటుంది?
మీవాడు పసివాడని వాడి భక్తి మంచిదని అంటారా? చెడ్డది అని ఎవరంటారండి? భక్తి మంచిదా కాదా అని కాదు చర్చ. వాడు దేవుని గురించే మాట్లాడుతున్నాడు. దేవుడనే శక్తికి మతాలన్నీ ఒక్కటని భాష్యం చెప్తున్నాడు. సర్వమత సమ్మతం, మత సామరస్యం కోరుకునే జ్ఞానం వాడికి ఈ చిన్న వయసులోనే ఆ దేవుడు ప్రసాదించేందుకు మనం గర్వించాలి గాని గర్హించకూడదు. పటేల్ సాబ్, మీ బేటాని మసీదులో మంత్రాలు చదవద్దని చెప్పండి, మాకంతే చాలు. మీవాడు చేసింది సరేనని మీరు వాదించడం సబబు కాదు. హిందువు హిందువే, మన మతం మన సంప్రదాయం మనదే. అందరూ బాహ్యనేత్రాలతో గాక మనోనేత్రాలతో మంచిని చూసి జ్ఞాననేత్రాలతో దాన్ని గ్రహించినప్పుడే మతాలన్నీ ఒకటే అనే నిజం ధ్రువం అవుతుంది. తప్పు వాడిది కాదు, మనది. మనం గడ్డి మొక్కల్లా ఉంటూ మరి చెట్టును విమర్శించటం మన తప్పు. పటేల్ గారు, మీతో వాదన మాకు అనవసరం. మీ వాడు మరోసారి గుళ్ళో ఖురాన్ చదివితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ కులంలోంచి మతంలోంచి వెలివేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. పదండి. వెలి వేయాల్సి వస్తుంది ఏమిటి? వెలి వేసేదే మరి. బాబు, విన్నావా వాళ్ళ మాటలు? మనకి గుడి వద్దు, గోపురం వద్దు, మసీదు వద్దు, చర్చ్ వద్దు. ఇంకెప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఏ చూసావా, వీడు వరప్రసాదం అనుకున్నాను. వీడి విజ్ఞానం వివేకం ప్రజలకు అర్థం కావటం లేదు. తప్పు వీడిది కాదు, కానీ సంఘం అనేది ఒకటి ఉంది. దానికి ఆచారాలు న్యాయాన్యాయాలతో పనిలేని నీతులు కొన్ని ఉన్నాయి. అవి నీకు అర్థం కావు. బాబు, విన్నావా వాళ్ళ మాటలు? ఇంకెప్పుడు వెళ్ళకు, ఇంకెప్పుడు అటు వెళ్ళకు. ఏమండి కూర్చోండి. ఏమండి ఏమైందండి? బాబు మంచిలు తీసుకురారా. ఏమండి? ఆ విధంగా ఆ బాబు చిన్నప్పుడే మత సామరస్యం కోసం చేసిన కృషిని అర్థం చేసుకోలేని కొందరు పటేలు కుటుంబాన్ని వెలివేశారు. ఆ అవమానాన్ని భరించలేక పటేలు మరణించారు. ఆ బాధతో పటేలు భార్య కుమిలిపోయారు. పాపం, ఆ బాబు ఏమయ్యా టీచర్? పటేలు మరణించిన తర్వాత ఆయన భార్య బాబుని ఎంతో కష్టపడి పెంచారు. బాబు ఆకతాయిగా తిరుగుతూ అప్పుడప్పుడు సాటి పిల్లలతో చిన్న చిన్న కలహాలు తెచ్చుకునేవాడు. కృష్ణ, ఒక్కొక్కరు 5 గోళీలు కాయాలి. గెలిచిన వాడదే ఆ గోళీ. సరే కాయ్. అయితే కాయ్. నా వంతు గోళీలు పెట్టేసాను. కానీ త్వరగా కొట్రా. ఐదు. ఈ గోళీలన్నీ నేనే గెలిచాను. ఈ గోళీలన్నీ నేనే గెలిచాను. కృష్ణ, నువ్వు కొట్రా. సరే. ఒకటి, 2. ఇవి నేను గెలిచాను. కృష్ణ, నువ్వు తప్పు, నేను కొడతాను. వీడే మాత్రం కొట్టాడో చూద్దాం. మొత్తం గోళీలన్నీ నావే. ఆగు, దాన్ని ముట్టుకోకు. అది సాలగ్రామం, చాలా పవిత్రమైంది. పవిత్రమైన జలంతో శుభ్రం చేస్తే చాలు. ఎప్పుడు చేయాలమ్మా? సోమవారం శివుడికి అభిషేకం చేస్తారు. అప్పుడు పవిత్రమైన జలంతో కడిగితే చాలు. ఇవన్నీ శుభ్రం చేసి పెట్టావుగా, నూతికెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. నే వెళ్ళి పసుపు కుంకుమ గంధం తీసుకొస్తాను. ఆ
గెలుచుకున్న గోళీలు మళ్ళీ ఇస్తారా ఏంటి? ఇవి నావే. నువ్వే గెలిచావని ఒప్పుకుంటున్నా. ఆటలో అరటిపండు గోళీలి మళ్ళీ ఆడదాం, లేదంటే నిన్ను గోళీని కొట్టినట్టు కొడతాం. ఆహాహాహా, నన్ను చూస్తూ ఊరుకుంటానేంటి? నువ్వు నన్ను గోళీ కొట్టినట్టు కొట్టుకుంటే నేను నిన్ను బొంగరం తిప్పినట్టు తిప్పి బంతిని తన్నట్టు తంతా. చేతనైతే వెళ్ళి గోళీలు తేవండి, ఆడండి, గెలవండి. అయితే ఇవ్వవా? ఇవ్వను ఇవ్వను ఇవ్వను, పోరా. ఆగరా, నీ సంగతి చెప్తాను. నేనొక మంచి గోళీ తెచ్చి నీ గోళీలన్నీ నేనే గెలుచుకుంటాను. ఆ పంచేరా, అంతేగాని మింగేసిన అరటి పండ్ని తినేసిన మామిడి పండ్ని మళ్ళీ కావాలంటే ఎలా? వీడు మరీ వెటకారం చేస్తున్నాడురా. నేనిప్పుడే ఇంటికెళ్ళి ఓ వింత విచిత్రమైన గోళీ తెచ్చి వీడి పని పడతాన్రా. ఆ పంచేరా, పో. పదండ్రా, పదండ్రా. ఇక్కడ లేదే. అమ్మో, ఈ గోళీ బాగుంది. దీంతో ఆడితే తప్పకుండా గెలుస్తాను. వాడి పని పడతాను. టట్టడా. వాడు వస్తాడంటావా? తప్పకుండా వస్తాడు. వాడు గోళీలన్నీ పోగొట్టుకున్నాడు. బాబు తెచ్చాను, ఇదిగో చూసావా తెల్ల గోళీ. హాయ్, తెల్ల గోళీ. ఈ తెల్ల గోళీతో ఆడదామా? ఆడదామేంటి? ఆడి నీ గోళీలన్నీ గోవింద చేస్తాను. మాట్లాడకు, చేసి చూపించు. ఈ గోళీని నువ్వు కొట్టలేకపోతే నా 10 గోళీల్ని నాకు ఇచ్చేయాలి. సరే, ఒకవేళ ఈ గోళీని నేను కొట్టాననుకో, ఈ తెల్ల గోళీ నాదే. అయితే 10 గోళీలు పెట్టు. పెడతాను, కానీ ఇది కొట్టిన తర్వాత నువ్వు కాదు లేదు అన్నావనుకో, నిన్ను నీ గోళీని గుట్టకే స్వాహా చేస్తాను. సరే కాసుకో. అది చూసుకో. ఈ బండి బాగుందిరా. అవునరా. 10 గోళీలు కాయ్. నువ్వు ముందు తెల్ల గోళీ కాయ. నువ్వు స్వాహా చేయడానికి ఇది మామూలు గోళీ కాదురా, మంత్రించిన గోళీ. మంత్రం తంత్రం మన దగ్గర పనికిరాదు. నేను మంత్రించనుకో, చెట్టు మీద చింతకాయలు కూడా కింద రాలుతాయి. అయితే ఆడు. ఇందాక ఒకసారి నువ్వు ఓడిపోయావు కాబట్టి ముందు నువ్వే ఆడు. సరే, ఇప్పుడు చూడు నా తడాక. ఇప్పుడు నువ్వు ఆడు. ఒరే కృష్ణ, ఇప్పుడు నువ్వు నేను ఆడతా. శంకర, ఈశ్వర, పరమేశ్వర, హరహర మహాదేవ, శంభో శంకర, సాంబ సదాశివ, హరహర మహాదేవ, గంగాధరేశ్వర, హే పాహిమాం పన్నగసేన పణిభూషణ, హరహర మహాదేవ, శంభో శంకర, ఈశ్వర, హే గంగాధరేశ్వరాయ నమః, పశుపతి పాహిమాం. ఇక్కడ సాలగ్రామం ఉండాలి. ఏది? భవానీ, వస్తున్నానక్క. ఇక్కడ సాలగ్రామం ఉండాలి కదా, ఏమైంది? నువ్వేమైనా తీసావా? లేదక్క, ఇందాక ఇక్కడేగా చూసాం. ఏమై ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది. సాలగ్రామం పరమ పవిత్రమైంది. ఏమై ఉంటుంది? ఒరే కృష్ణ, పంద్యం ప్రకారం ఈ తెల్ల గోళీ నాదే. ఒరే, ఇది మంత్రం గోళీ. దీన్ని తీసుకెళ్లి పూజ గదిలో పెట్టాలి, లేకపోతే మా అమ్మ నన్ను తంతుంది. నీ కిందాకే చెప్పాను, గెలుచుకున్న గోళీ మళ్ళీ ఇవ్వనని. ఇది నాదే. ఇవ్వవన్నమాట. ఇవ్వనంటే ఇవ్వను. ఇస్తావా లేదా? ఇవ్వనంటే ఇవ్వను. ఇవ్వను ఇవ్వను ఇవ్వను. ఇవ్వరా? నేను ఇవ్వను. అరే, పిల్లలు దెబ్బలాడుకుంటున్నట్టున్నారు. నేను చూస్తానండి. ఇవ్వనంటే ఇవ్వను. ఇవ్వనంటే ఇవ్వను. ఇవ్వనంటే ఇవ్వను. ఇస్తావా లేదా? ఇవ్వనంటే ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వనంటే ఇవ్వను. ఇస్తావా లేదా? ఆడుకోవడానికి వచ్చారా, కొట్టుకోవడానికి వచ్చారా? అమ్మా, వీడు నా గోళీలు తీసుకొని ఇవ్వమంటే ఇవ్వనంటున్నాడు. బాబు, ఇచ్చే బాబు. చూడమ్మా, వాడి చేతిలో ఉన్నాయి. ఏది? చూపించు బాబు. అమ్మో,
అమ్మో, అది సాలగ్రాము, గోళీ కాదు. ఏయ్, దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇది కనిపించడం లేదని కంగారు పడిపోతున్నాను. పూజకదంతా వెతుకుతున్నాను. బాబు, అది గోళీ కాదురా, పరమ పవిత్రమైంది శివలింగం. ఇవ్వమ్మా. ఇమ్మంటుంటే ఇచ్చేరా. ఇవ్వు. ఇమ్మంటుంటే ఇవ్వరా. ఇవ్వు. ఇమ్మని చెప్తున్నాను కదరా. ఇవ్వు. అమ్మో, పవిత్రమైన శివలింగాన్ని ఎలా మింగేసి మలినం చేశాడు? ఇలాంటి విడ్డూరం ఎక్కడైనా ఉంటుందా? వీడితో సావాసం చేస్తే మన పిల్లలు కూడా ఇలాగే తయారవుతారు. పెంపకాలను బట్టి ప్రవర్తన. పదండి పదండి. అమ్మా, ఇలా ఎంతకాలం విచారంగా ఉంటావు? అంతా దైవ నిర్ణయమే కదా. చూసావా లీలావతి, నేను ఆయన పోయిన బాధ తట్టుకోలేక ఉన్నాను. రోజు రోజుకు ఈ బాబు ఇలా తయారవుతున్నాడు. అందరితో గొడవలు పెట్టుకుంటున్నాడు. వీడి పెంపగా ఎందుకో నాకు చాలా కష్టంగా ఉంది. ఈ బాబు ఆకతాయిగా తిరుగుతూ అందరి శాపాలు పడుతూ ఇక్కడ ఉండడం నాకెందుకో ఇష్టం లేదు. చూడపోతే దైవాంశం గల బిడ్డలా కనిపిస్తున్నాడు. మాటలు చేతలు మంచివే, కానీ సరైన దారి చూపించడానికి గురువు లేరు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటమ్మా ఆ నిర్ణయం? వెంకుశ ఆశ్రమంలో చేర్పిస్తే ఆ సత్పురుషుని శిష్యరికం చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. మనం ఏం చేసినా అన్ని ఆ భగవంతుని ఆదేశ ప్రకారమే జరుగుతుంది. ఆ దేవుడు ఈ బిడ్డని మాకు అడవిలో ప్రసాదించాడు. ఈ బిడ్డ భవిష్యత్తుకి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒక దారి చూపిస్తాడు. ఆత్మీయతకి అంతం లేదు, కానీ త్యాగానికి మించిన తృప్తి ఏదీ లేదు. అందుకే వియోగ బాధ కన్నా ప్రయోజకుడు అవుతాడన్న ఆశ నన్ను ఆదేశిస్తుంది. అమ్మా, మీ ఆలోచనలో కూడా నిజం ఉంది. మీ సంకల్పమే ఆ దైవ సంకల్పం. అలాగే చెయ్యండి. బాబుని రేపే వెంకుశాశ్రమానికి తీసుకెళ్తాను. అలాంటి పరిస్థితుల్లో బాబుని పెంచడం కష్టం అనిపించిన పటేలు భార్య మన్మాడ్లో ఉన్న వెంకుశ ఆశ్రమంలో బాబుని చేర్పించడానికి నిర్ణయించుకుంది. శిష్యులారా, ఈ వెంకుశ ఆశ్రమం వేదములను, ఉపనిషత్తులను, పురాణేతిహాసాలను శిష్యులకు ఉపదేశించే ఆధ్యాత్మిక నిలయం.
అది మీ అందరికీ తెలిసినది. నియమనిష్టలు, క్రమశిక్షణ మీ మనస్సులను నిర్మలంగా చేసి మీ జీవితాలను దైవపథం వైపు నడిపిస్తాయి. ఎప్పటికప్పుడు వేదాంత విషయాలను మీకు ఉపదేశిస్తున్నాను. ఈ రోజు సూర్య నమస్కారాలను మీ చేత చేయిస్తాను. అందరూ ఏకాగ్రతతో మంత్రోచ్చారణ చెయ్యాలి. అమ్మా, నువ్వు చెప్పావే అదేనా వెంకుసా ఆశ్రమం? అవును నాన్న, చూసావా ఎంత అందంగా ఉందో? అదిగో అక్కడున్నారే, ఆయనేనా వెంకుసా గారు? అవును బాబు, ఆయనే. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం మిత్ర రవి సూర్య భాను ఖగపూష్ణ హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్రార్క భాస్కరః. సవిత్రార్క భాస్కరః. మంచిది. ఇప్పుడు మీరు వెళ్ళి ఆదిత్య హృదయం పఠించండి. ఆదిత్య హృదయం యొక్క విశిష్టతను తర్వాత చెప్తాను. వెళ్ళండి, వెళ్ళండి. రా బాబా, రా. రా బాబా, రా. 10 సంవత్సరాలుగా నీ కోసం ఎదురు చూస్తున్నాను. రా బాబా, రా. రా తల్లి, రా బాబా, రా. చూడు తల్లి, ఇన్ని సంవత్సరాలుగా ఈ బాలునికి సేవ చేసే అదృష్టం నీకు మాత్రమే లభించింది. అది నీ పూర్వజన్మ సుకృతం. నీ జన్మ ధన్యమైనది. ఈ బాలుడు మానవ రూపంలో ఉన్న దేవుడు. ఇతని రాకతో ఈ ఆశ్రమం కూడా పావనమైనది. అవును స్వామి, ఈ బాలుడు అందరిలా సామాన్యుడు కాదని నాకు తెలుసు. అందుకే పవిత్రమైన మీ ఆశ్రమంలో ఈ బాలుని గురుకుల వాసంలో ఉంచాలనుకుని తీసుకొచ్చాను. ఆ శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని శిష్యరికం చేసినట్టే ఈ బాలుడు మీ శిష్యరికం చేస్తే అతనికే మంచిది. అందుకే స్వామి, మమకారం, ప్రేమ నన్ను ఒకవైపు కృంగతీసిన జగత్తుకే వెలుగునిచ్చే సూర్యుణ్ణి ఇంట్లో దాచుకోకూడదని ఇక్కడికి తీసుకొచ్చాను. స్వామి, మీరు అనుగ్రహించి ఈ బాలుని మీ శిష్యునిగా స్వీకరించాలని ప్రాధేయపడుతున్నాను స్వామి. తప్పకుండా ఈ బాలుని నేను స్వీకరిస్తున్నాను తల్లి. శంకరుని తల్లి తన బిడ్డ తన నుంచి దూరం అవుతున్నాడని తెలిసి ఆవేదన పడినా విశ్వమాత సేవ కోసం జన్మించిన కారణ జన్ముడని తెలుసుకుని తన మనస్సును తానే ఓదార్చుకున్నది. ఆమె శంకరుని కన్న తల్లి. కానీ ఈ బాలుడు మీ కన్నబిడ్డ కాకపోయినా ఇతని మీద మీరు చూపించిన వాత్సల్యం ఎంతో ఉన్నతమైనది. మీరు నిర్భయంగా, నిశ్చింతగా, సంతోషంగా వెళ్ళిరండి.
ఇక నుంచి ఈ బాబా ఈ ఆశ్రమవాసి. సంతోషం స్వామి, సంతోషం. రా బాబు. ఆశ్రమంలో గురువులు బోధించిన విషయాలన్నీ జాగ్రత్తగా విని నేర్చుకోవాలి సుమా. బుద్ధిగా ఉండాలి. నే వెళ్ళరానా? స్వామి, నేను సెలవు తీసుకుంటాను. నన్ను అనుగ్రహించండి. అలాగే తల్లి. బాబా ఇటురా. శిష్యులారా, ఈ శిష్యుడు కూడా మన ఆశ్రమంలో సేవ చేయడానికై వచ్చాడు. ఇతను కూడా మీలో ఒకడు. ఇతని పేరు బాబా. ఇతనికి ఆశ్రమవాసం గురించి అన్నీ మీరే చెప్పాలి. అన్ని విధాలా ఇతనికి సహకరించాలి. ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే గురుదేవా. బాబా ఇట్రా. బాబా ఇటు. బాబా ఈ పెట్టె పట్టుకొని మాతో పాటురా. శిష్యులారా, నిన్న సూర్య నమస్కారాలు నేను చెప్పగా మీరు చేశారు. ఇప్పుడు నేను చెప్పకుండా మీరు సూర్య నమస్కార మంత్రోచ్చారణ చెయ్యాలి. ఆపండి. ప్రారంభమే తప్పు. నేను చెప్పింది ఈ విధంగా కాదు. మిత్రాయ నమఃతో ప్రారంభం కావాలి. అంతేగాని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మంత్రాలను వల్లివేయకూడదు. క్రమం తప్పకుండా మళ్ళీ చెప్పండి. అంటే నిన్న చెప్పిన సూర్య నమస్కారాలు మీలో ఏ ఒక్కరి మనస్సులోకి ఎక్కలేదన్నమాట. పెదాలు కదిపితే చాలదు. ఉచ్చరించే మంత్రాలు మనస్సులో నాటుకుపోవాలి. గురుదేవా, నేను సూర్య నమస్కారాలు క్రమం తప్పకుండా వల్లిస్తాను. నువ్వు నిన్ననే కదా బాబా ఆశ్రమంలో చేరావు? అవును గురుదేవా. ఏది చెప్పు. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం బాణవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రాయ నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పూష్ణ హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్రార్క భాస్కర. చాలా చక్కగా చెప్పావు బాబా. ఎప్పుడు నేర్చుకున్నావు? ఎవరు నేర్పారు? గురుదేవా, మీరు నిన్న మీ శిష్యులకు చెప్పినప్పుడు నేను విన్నాను. మీరే నాకు ఈ మంత్రాలు నేర్పించారు. చూశారా, నిన్న నేను చెప్పిన మంత్రాలు తను విన్నాడు, మనస్సులో దాచుకున్నాడు. ఏకాగ్రత, విజ్ఞాన సముపార్జన చేయాలనే మనస్తత్వం ఉన్నవారే దేన్నైనా సాధించగలరు. శరీరం ఒక చోట, మనసొక చోట ఉంటే అక్కడ జ్ఞానం శూన్యం అవుతుంది, శిష్యరికం అర్థరహితం అవుతుంది. ఈ చిన్నవాడు మీకన్నా మిన్నవాడు. బాబా, నువ్వు నా శిష్యుడివి కావడం నిజంగా నా అదృష్టం. మీరు వెళ్ళి సూర్య నమస్కారాలు మననం చెయ్యండి. ఆ తర్వాత ఆశ్రమం పనులు చెయ్యండి. వెళ్ళండి. బాబా, నువ్వు నా కూడా రా. Ascaba
బాబా వస్తున్నాను గురుదేవా. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः శ్రీరంగైః తత్తువాగుంసత్తనూభిः వ్యజేమదేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు తచ్చంయోరావృణీమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపతయే దేవస్తిరస్తురః స్వస్తిర్మానుషేభ్యః ఓరజయాభయజయం సన్నాసురుజుభతే సన్నదస్తతే ఓం శాంతి శాంతి శాంతి. గురుదేవా, ఈ ఫలాలు స్వీకరించండి. ఈ పాలు తీసుకోండి. సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించావు, గాయత్రి మంత్రం చెప్పావు, గురుసేవ చేస్తున్నావు. బాబా, ఇది చాలు. ఇక నువ్వు వెళ్ళు. ఆశ్రమంలోని పనులెన్నో ఉంటాయి. పర్వాలేదు గురుదేవా, మీరు విశ్రాంతి తీసుకోండి. మీ సేవ చేయడం నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఆశ్రమంలోని పనులన్నిటితో పాటు మీ సేవ కూడా నా పనిగా భావిస్తున్నాను. భాగ్య, చూసావా బాబు దక్కిన భాగ్యం? ఈ శిష్యరికం ఇలాగే సాగితే మన ఇరువురం ఆశ్రమం వదిలి అడవులకు పోవాల్సిందే. సేవ అంటున్నావు కదా, సేవ చేయడానికి కారణం అంటూ ఏమైనా ఉంటుందా బాబా? చెట్టు తన శరీరాన్ని, చెరువు తన నీటిని, పుష్పం తన పరిమళాన్ని, ఫలం తన రుచిని మనకు అందిస్తున్నాయి గురుదేవా. ఇవేవీ ఫలితాన్ని ఆశించడం లేదు. అలాగే సేవకు కూడా కారణం లేదు. కారణం లేకుండా చేసే సేవకు సేవ అని చెప్పవలసిన అవసరం లేదు. అందులో ఒక అనిర్వచనీయమైన అనుభూతి ఉంది. ఆ అనుభవంలోనే ఒక తృప్తి కూడా ఉంది. నాకు మాత, పిత, గురువు, దైవం అన్నీ మీరే కదా గురుదేవా. గురువు గారికే శిష్యుడు ఉపదేశాలిస్తున్నాడు. ఆయన కూడా వింటున్నాడు. తొండ ముదిరితే ఊసర వెళ్ళవుతుంది. ముదరక ముందే తప్పించాలి. శిష్య, ఎంత చక్కగా చెప్పావు. భావగర్భితమైన మాటలు చెప్పావు. ఆలోచింపజేసేవిగా ఉన్నాయి నీ మాటలు. నువ్వు అందరి శిష్యుల్లా కాదు, ఆశ్రమవాసం చేసే శిష్యుల్లో పరిణితి చెందిన నీ శిష్యరికం నాకెంతో నచ్చింది. భూత భవిష్యత్ వర్తమానాలు పూర్వజన్మ సుకృతాలని శాస్త్రాలు చెప్తాయి. అన్ని బలాల కన్నా గురువుల ఆశీర్వచన బలం గొప్పది. మీ ఆశీస్సులుంటే మీలోనే దైవం కనిపిస్తుంది గురుదేవా. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. అలాగే గురుదేవా. వివేకమూర్తి, ఇన్ని సంవత్సరాలుగా మనం స్వామివారి శిష్యరికం చేస్తున్నాం. అయినా గురుదేవులు మనతో సన్నిహితంగా మాట్లాడలేదు. కానీ ఈ బాబుతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు. ఎన్నో గొప్ప విషయాలను సంవాదిస్తున్నారు. అవును భాగ్య, నిజమే. అదే నాకు బాధగా ఉంది. మనం అతనికన్నా ఎక్కువే నేర్చుకున్నాం. అవును, అందుకే మన ముందు అతన్ని మరీ మరీ పొగడ్డం సహించలేకపోతున్నాం. గోశాలను శుభ్రం చేయమన్నాను. మీరందరూ ఇక్కడే ఉన్నారే? చెప్పరా బాబు గురుదేవా, అందుకే. ఆ బాబా గోశాలనే కాదు, ఆశ్రమ ప్రాంగణం తానొక్కడే శుభ్రం చేశాడు. ఆసక్తి గల వారికే ఆశ్రమవాసంలోని నియమాలు, క్రమశిక్షణ అర్థమవుతాయి. అప్పుడు గాని శిష్యరికం సాధించవలసిన దాన్ని సాధించలేదు. ఆచరణ లేని శిష్యరికం వల్ల ప్రయోజనం లేదు. ఎన్ని సంవత్సరాలు ఆశ్రమంలో శిష్యరికం చేసినా చేరవలసిన గమ్యాన్ని చేరలేరు మీరు. ఏ
పక్షి గురువు గారి ప్రియ శిష్యునని మురిసిపోతున్నావా? గురువుల ఆజ్ఞను పాటించడం నా ధర్మం. గురువాజ్ఞ తూచా తప్పని శిష్యుండని గర్విస్తున్నావేమో. గురువే నా దైవం. గురువుల ఆదేశాలను పాటించడమే శిష్యుల ధర్మం. మాకు గురువులు దైవ సమానులే. కానీ గురుదేవులు మాకన్నా నీతో ఎక్కువ చనువుగా ఉంటున్నారు. మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. అలా అనడం తప్పు. గురువులకు అందరూ సమానులే. చూసారా, మనకే నీతులు చెప్పడం ప్రారంభించాడు. గురువు గారి అనుగ్రహం పొందడానికే కదా వారు చూస్తుండగా గోశాలను శుభ్రం చేశావు. శరీరానికి స్నానం ఎలాగో నివాస స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అలాగే. అది చెప్పి చేయవలసింది కాదు. నీతులు వల్లించుట నీ పని కాదు. గురువు నీ ధైర్యం ఏం చేయగలవు? అనవసరంగా చేసుకుంటే ఏం చేస్తావట? ఏం చేస్తావో చెప్పు. చెప్పు చెప్పు ఏం చేయగలవు? చెప్పు. బాగా దెబ్బ తగినట్టుంది. బాబాని ఆశ్రమం లోపలికి తీసుకువెళ్ళండి. అలాగే గురుదేవా. ఆశ్రమవాసం వివేకాన్ని పెంచుతుంది, కాని మీలో అజ్ఞాన తిమిరాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాల్లో ఒకటైన క్రోధం అసూయ వల్ల జన్మిస్తుంది. శిక్ష శరీరాన్ని బాధిస్తుంది గాని మనస్సుని కాదు. మీలో ఇంకా జ్ఞానం ఉదయించలేదు. మీరిప్పుడు కొట్టింది ఆ బాలుని కాదు, బాలునిలో ఉన్న దైవాన్ని. దైవత్వం ఉన్నవారిని క్రోధం ఏమీ చేయలేదు. చిచి. ఆ విధంగా వెంకుస వారి ఆశ్రమంలో 9 సంవత్సరాలు గడిపారు బాబు. ఆశ్రమంలోని శిష్యుల అసూయ వలన ఎన్నో కష్టాలు పడ్డారు. ఆనాడు బాబు తలకు గాయం తగిలినప్పుడు వెంకుసావారు కట్టిన కట్టే షిరిడీ సాయిబాబా వారి తల మీద ఇప్పటికీ మనకి కనిపించే తలకట్టు. బాబుగారు ఆశ్రమంలోనే ఉన్నారా టీచర్? వెంకుసావారు తమ తుది ఘడియల్లో బాబుని పిలిచారు. గోదావరి తీరం వైపు వెళ్లమని ఆదేశించారు. అక్కడి నుండే బాబు జీవితం పెద్ద మలుపు తిరుగుతుందని దీవించారు. బాబుగారు అలాగే చేశారా టీచర్? అప్పుడొక రోజు ఔరంగాబాదులోని దూప్ఖేడా అనే గ్రామంలో ఒక తోటలో బాబు కూర్చుని ఉన్నారు. ఏలగంగా ప్రాంతంలో చాంద్భాయ్ పటేల్ అనే ఆయన తన భుజాన జీను తగిలించుకుని తప్పిపోయిన గుర్రం కోసం వెతుక్కుంటూ బాధగా నడిచి వస్తున్నాడు. బాబు చాంద్భాయ్ని చూశారు. గుర్రం దొరికిందా టీచర్? గుర్రం ఎక్కడున్నదో ఇట్టే చెప్పేశారు బాబా. చెప్పిన చోటే గుర్రం కనిపించడంతో చాంద్భాయ్ పటేల్ బాబా వారి పరమభక్తుడైపోయాడు. బాబా సన్నిధి కోసం తహతహలాడాడు. సాదరంగా వారిని తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. మరైతే బాబుగారు చెప్పినట్టే పటేల్ గారి ఇంటికి వెళ్ళారా టీచర్? ఇచ్చిన మాట ప్రకారమే పటేల్ గారింటికి వెళ్లారు. బాబుగారు అక్కడే వారింట్లోనే ఉన్నారా టీచర్? కారణ జన్ములు ఒక్కచోటే ఉండరు. క్షణం ఇక్కడ, క్షణం అక్కడ. అప్పుడప్పుడు చాంద్భాయ్ పటేల్ గారింటికి వస్తూ పోతుండేవారు. ఒకసారి పటేల్ గారు తన మేనల్లుడి పెళ్లి కోసం షిరిడీ వెళ్లారు. వారి బంధువులతో పాటు బాబుగారిని కూడా తీసుకువెళ్లారు. ఆ విధంగా పటేలు గారితో వెళ్లిన బాబుగారు షిరిడీలోనే స్థిరపడిపోయారు.
నా భక్తుల గృహాల్లో అన్న వస్త్రాలకు లోటుండదు. వాటి కొరకు శ్రమ పడకండి. బాబా, మాకు మీరే భగవంతుడు. మమ్మల్ని అనుగ్రహించండి. మా జన్మ ధన్యం చెయ్యండి బాబా. ఆత్మజ్ఞానం పొందండి. మీలోని పరమాత్మను దర్శించండి. అప్పుడే మీ జీవితం సార్థకమవుతుంది. ఈ శరీరం ఒక దేవాలయం. పవిత్రమైన మనసు ఉన్నదే అదే గర్భగుడి. జీవుడే దేవుడు. మతిని బట్టే గతి కూడా ఉంటుంది. అందుకే భగవంతుని నామాన్ని స్మరించండి. బ్రతుకు పావనమవుతుంది. జన్మ ధన్యమవుతుంది. ప్రేమతో కూడిన భజన, అర్థం చేసుకుని చేసే పఠన, భక్తితో కూడిన ఆరాధన, ఇవి భగవంతుని అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి. అనుభవం లేని జ్ఞానం అది ఎందుకు పనికిరాదు, వ్యర్థం. నాకు మీ భక్తి కన్నా ప్రేమే ఇష్టం. ఎందుకో తెలుసా? ప్రేమలోనే భక్తి ఉంది. ఆ ప్రేమే నిజమైనది. ప్రేమ లేని భక్తి మనిషిని దైవాన్ని విడదీస్తుంది. ఓం భజో సాయి నారాయణ, ఓం భజో సాయి నారాయణ, ఓం భజో సాయి బ్రహ్మస్వరూపం, ఓం భజో సాయి బ్రహ్మస్వరూపం, ఓం భజో సాయి శివ స్వరూపం, ఓం భజో సాయి శివ స్వరూపం, ఓం భజో శ్రీ సాయి గణేశం, ఓం భజో శ్రీ సాయి గణేశం, महासंत श्री साई नारायण, महासंत श्री साई नारायण, साई नाम ही उच्चारो, साई नाम ही उच्चारो, साई गुरु साई जगत गुरु, साई गुरु साई जगत गुरु, गुरु नानक साई दत्त गुरु, गुरु नानक साई दत्त गुरु, सर्वं स्वरूपं साई प्रभु, सर्वं स्वरूपं साई प्रभु, ओम भजो साई नारायण। బాబా, 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 శ్యామ, మహల్సా, అందరూ ఇక్కడే ఉన్నారా? అందరం మీ చెంతనే ఉన్నాం బాబా. మేమంతా ఇక్కడే ఉన్నాం. రామచంద్ర పాటిల్, బాలా షింపే, లక్ష్మీబాయ్, భాగోజీ, నిమోన్కర్, అప్పా కోతే పాటిల్ అందరూ ఇక్కడే ఉన్నారు బాబా. అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. విజయదశమికి మరో 4 రోజులే ఉంది. లెండీకి గాని
భిక్షకు గాని వెళ్ళలేదు. నాకు ఇక్కడ కన్నా ఆ బూటీవాడలోనే బాగుంటుంది. అక్కడికే వెళ్తాను. మహల్సా, నన్ను ఆ కృష్ణ మందిరానికి తీసుకువెళ్ళండి. ఆ కృష్ణ మందిరానికి తీసుకువెళ్ళండి మహల్సా. బాబా, మీ ఆరోగ్యం చాలా నీరసంగా ఉంది. చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. మీరిక్కడే విశ్రాంతి తీసుకోండి బాబా. మీ ఆరోగ్యం కుదుటపడిన తరువాత మిమ్మల్ని మేమే తీసుకువెళ్తాం బాబా. అక్కడికి వెళ్ళాలనిపిస్తోంది. వెళితే బాగుంటుంది. మీ సంకల్పాన్ని కాదనగలమా బాబా? కాకపోతే మీ ఆరోగ్యం బాగాలేదు. 4 రోజులు విశ్రాంతి తీసుకుంటే మీరే బూటీవాడకు వెళ్ళగలరు బాబా. అంటే మీరందరూ నాతో రారా? అవే మాటలు బాబా. మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఒక్క క్షణమైనా ఉండగలమా? తప్పకుండా మీరెక్కడుంటే మేమందరం కూడా అక్కడే ఉంటాం. మీ ఆరోగ్యమే మాకు ఆందోళన కలిగిస్తోంది. శ్యామా, అప్పా కోతే పాటిల్, మహల్సా, రామచంద్ర పాటిల్, ఎందుకు మీ అందరికీ ఆందోళన? జరగవలసింది జరిగే తీరుతుంది. ఏం జరిగినా మీరెవ్వరూ బాధపడకూడదు. మీ మాటలు వింతగా ఉన్నాయి. మాకేదో భయం వేస్తుంది బాబా. ఎందుకమ్మా భయం? లక్ష్మి, ఈ భూమి మీదకి వచ్చామనుకోవడం ఒక భ్రమ. బ్రతుకుతున్నామనుకోవడం అదొక రకమైన భ్రమ. వెళ్ళిపోయామనుకోవడం మరొక రకమైన భ్రమ. ఈ రావడం పోవడం అంతా భగవంతుని లీల, సృష్టి రహస్యం. అసలు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు భయపడుతూ వచ్చామా? అలాగే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా భయపడతామా? భయపడకూడదు. ఎందుకంటే అదే సృష్టి రహస్యం. భజనకు సమయం అయింది. మీరంతా నిశ్చింతగా వెళ్ళిరండి. వెళ్ళండి. మీరు వెళ్ళిరండి. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. వెళ్ళండి. మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలిపెట్టి మేమెలా ప్రసాదం తీసుకోగలం బాబా? మహల్సా, నా పరిస్థితి మీకు అర్థం కాదు. మీ పరిస్థితి ఏమిటో నాకు తెలుసు. ఈ సృష్టిలో ఏది నిరంతరం నిలకడగా ఉండదు. ఎందుకంటే నిలకడగా ఉండకపోవటం ఈ సృష్టికి సహజ లక్షణం. కానీ నిలకడగా ఉండటమే నాకు. మీకు అర్థం కాదులే. వెళ్ళిరండి. నా గురించి ఆలోచించకండి. నేను బాగానే ఉన్నాను. వెళ్ళండి. వెళ్ళిరండి. నేను బాగానే ఉన్నాను. చూడండి, నేను చూడండి బాగానే ఉన్నాను. నేను బాగానే ఉన్నానని చెప్తున్నానుగా. వెళ్ళండి.
ఎంతటి అమాయకులు వీళ్ళు, నా గురించి ఆలోచిస్తున్నారు. నేను నిరంతరం వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటానని వీళ్ళకి ఎలా తెలుస్తుంది? साई श्री साई जय जय साई। ओम 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 साई श्री साई ఆరతిస్తున్నావా తల్లి? ओम साई श्री साई जय जय साई। 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 ओम साई श्री హారతి ముగిసింది కదా, మీరందరూ వెళ్ళి భోజనం చెయ్యండి. మహల్సా బాబా, శ్యామా బాబా, మీరంతా ఈ బాబా మాటలు వినరా? ఈ బాబాని భక్తులతోనే ఉంచుతారా? మీరంతా వెళ్ళి భోజనాలు చెయ్యకపోతే నా ఆకలి ఎలా తీరుతుంది? అందుకే వెళ్ళి భోజనాలు చేయమంటున్నాను. నా మాట విని వెళ్ళి భోజనాలు చెయ్యండి. వెళ్ళండి. వెళ్ళమంటున్నానా? వెళ్ళమంటుంటే వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళి భోజనాలు చేయండి. శ్యామా బాబా, ఆ బూటీవాడలో కృష్ణ మందిర కార్యక్రమాలు, నిర్మాణ పనులు అన్నీ పూర్తయ్యాయా? పూర్తయ్యాయి బాబా. మిమ్మల్ని అక్కడికి తీసుకువెళదామని. నన్ను అక్కడికి తీసుకువెళ్దామని మేమంతా కలిసి నిర్ణయించుకున్నాం. వస్తారా బాబా? శ్యామా, వస్తాను. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు వెళ్ళాలో అప్పుడే మనం అందరం కలిసి వెళ్దాం. మీరు కోలుకున్న తర్వాత వెళదామంటారా బాబా? ఏ అబ్బా కోతే పాటిల్, నేను కోలుకోనని నీకు అనుమానంగా ఉందా? అంత మాట అనకండి బాబా. శ్యామా, నేను అక్కడికి ఇక్కడికి తిరుగుతాననుకోవడం అది మీ మధ్య ఉన్నప్పుడే సంభవం అవుతుంది. ఉన్న చోటే ఉన్నాననుకో, అది సమాధే. అయినా అవన్నీ మీకు ఇప్పుడు అర్థం కావులే. సమయం సందర్భం వచ్చినప్పుడు మీ అందరికీ అర్థం అవుతుంది. బాబా, మీ మాటలు వింటుంటే జరగరానిదేదో జరుగుతుందనుకుంటున్నావా? చూడు లక్ష్మీభాయ్, జరగవలసిందేదో ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగే తీరుతుంది. అలా అనకండి బాబా.
మీరెప్పుడూ మాతోనే ఉండాలి. మీ అనుగ్రహం లేకుండా క్షణమైనా బ్రతకగలమా? నా అనుగ్రహం ఉండబట్టే కదా మీరందరూ నాతో ఉండగలుగుతున్నారు. అవును, మిమ్మల్ని అందరినీ సూటిగా ఒక ప్రశ్న వేస్తాను, చెప్తారా? ఇంతకాలం మీరు నా భౌతిక దేహాన్ని చూడగలుగుతున్నారా, లేక మీలో ఎవరైనా నా ఆత్మ సౌందర్యాన్ని కూడా చూడగలిగారా? లేదు బాబా, మీ దర్శనంతో అన్నిటినీ మర్చిపోయాం బాబా. మా దృష్టి అంతా మీ మీదనే కదా ఉంటుంది బాబా. మీ కళ్ళల్లోని కరుణే కదా మాకు ఊపిరి. మహల్సా, మీరు నా భౌతిక దేహాన్ని మాత్రమే చూస్తే అది మీ తప్పే. ఆత్మ సౌందర్యం కనిపించదు. అనుభూతితో ఆస్వాదించి అనుభవించాలి. అప్పుడే అది కన్ను మూసినా కన్ను తెరిచిన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆత్మ అవిచ్ఛిన్నం. జన్మ మరణానికి అతీతం. బాబా, ఇప్పుడు ఎక్కువ మాట్లాడకండి బాబా. మాధవా, బాబా తాంబూలం ఇస్తావా? అలాగే బాబా. బాబా, మీ ఆరోగ్యం బాగోలేదు, విశ్రాంతి తీసుకోండి. బాగా క్షీణించినట్లుంది. మా బాధను అర్థం చేసుకోండి బాబా. మీరు లేకుండా మేం బ్రతకగలవా? శ్యామా, జనన మరణాలు మన చేతిలో లేవు. ఇక్కడికి వచ్చిన పని అయిపోతే మనం వెళ్ళిపోవలసిందే. మనం పీల్చే గాలి మనలోనే ఉండిపోతుందా? ఉండదు, వెళ్ళిపోతుంది. అలాగే మనం భుజించే ఆహారం మనలోనే ఉండిపోతుందా? ఉండదు. ఈ సమస్త సృష్టి పీల్చే గాలే ఊపిరి. ఈ ఈ సృష్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ఈ జనన మరణాలు. ఈ మరణం శరీరానికే, అంతేకాని ఆత్మకు లేదు. మీరు చూస్తున్న ఈ దేహం మీకు కనిపించకపోయినా మీతోనే ఉంటుంది. నా ఆత్మ మీ మధ్యనే ఉంటుంది. మీకు తోడుగాను నీడగాను అండగాను ఉంటాను. అంటే మీ ఇంట, మీ వెంట, మీకు జంటగాను ఉంటాను.